హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం దేవహూతి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న, సో అసలు జీవుడు ఈ జన్మ మృత్యు చక్రంలో అనే వలయంలోకి ఎటువంటి కారణాల వల్ల అతను ప్రవేశిస్తాడు? గత జన్మలో తాను ఎటువంటి కార్యాల్లో నిమగ్నం అవడం వల్ల తాను ఈ వలయంలో అనంత కాలం నుంచి తిరుగుతానే ఉన్నాడు. సో మనం దాంట్లో భాగంగా 30వ అధ్యాయంలో మనం కపిల భగవానుడు భౌతిక వ్యక్తి ఏ విధంగా కాల ప్రభావం తెలుసుకోకుండా, కాలం యొక్క శక్తి తెలుసుకోకుండా, తాను ఎలా కొట్టుకుపోతానో తనకు తెలియకుండా తాను వ్యవహరిస్తున్నాడు. ఆనందం కోసం, స్వల్ప ఆనందం కోసం ఎంతో కష్టంతో, ఎంతో నొప్పిని భరిస్తూ కాలంలో నాశనమయ్యే వాటి గురించి తాను సేకరిస్తున్నాడు. అజ్ఞానంలో అశాశ్వతమైనవన్నీ కూడా శాశ్వతం అనుకొని తాను జరగబోయే పరిణామాలకి తాను చాలా చాలా బాధపడాల్సి వస్తుంది. ఏ జన్మ తీసుకుంటే దానికి తగినట్టుగానే తృప్తి పడిపోతూ ఉంటాడు మనిషి. కాబట్టి ఈ మాయా ప్రవృత్తి జీవుడు అందువల్ల నరకంలో ఉన్నప్పటికీ కూడా తాను ఆ పరిస్థితిని వదులుకోకుండా వదలాలని ఇష్టపడడు. నరకంలోనే ఉన్నాడు, కానీ నరకంలో ఉండడానికి ఇష్టపడడు. నరకంలో ఉండడానికి ఇష్టపడతాడు. నరకంలో ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఆ పరిస్థితి ఆనందం ఎట్లుంటుందో వెతుకుతానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇదంతా దేనికోసం అంటే, మోహం శరీరం మీద కావచ్చు, కుటుంబం మీద కావచ్చు, డబ్బులు, స్నేహితులు, వాళ్ళపై ఉన్న అనుబంధం, కానీ అన్ని సవ్యంగా జరుగుతున్నాయనే భావంలో ఉంటున్నాడు. సో ఎంతో ఆందోళన ఉన్నప్పటికీ కూడా కుటుంబ పోషణ కొరకు ఎన్నో పాపాలని చేస్తూ ముందు మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి అనే భావంలో తాను ముందుకెళ్తాడు, కానీ అవన్నీ ఏమి నెరవేరట్లేదు. సో భార్యాభర్తలు ఏకాంత కౌగిలి లేదా పిల్లల యొక్క ముద్దు మాటలకి హృదయం పూర్తిగా సంతోషపడి ముగ్గుదైపోయేసి, ఇంకా ఆ వ్యక్తిని ఆ కుటుంబం మాత్రమే తన జీవితం అనే ఆ ఇదికి వెళ్ళిపోతున్నాడు. కాలక్రమంలో కపట ప్రేమలు, రాజకీయాలు, అపనమ్మకాలు ఇవన్నీ సంసారంలో పెరిగే కొంది ఆ వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటూ అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉన్నామనే భావంలో జీవితాన్ని గడుపుతున్నాడు. సో కుట్రలతో సేకరించిన ధనముతో కుటుంబం పోషినప్పటికీ కూడా తన పెట్టింది తినగలుగుతాడు, అంతకు మించి ఏమి తినలేడు. వ్యాపారం, ఉద్యోగులు ఎన్నో ఆటుపాట్లు, బాధలు ఎదగాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఓడిపోతూ ఉంటాడు. కాబట్టి ఇతరుల నుంచి డబ్బుని ఎలా లాక్కోవాలి అని ప్రయత్నిస్తాడు. సంసార పోషణ విఫలయత్నం చెందుతున్నాడు. చివరికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకుంటున్నాడు. తను ఓడిపోయిన వాడిగా తలుచుకుంటే ఎంతో బాధను అనుభవిస్తాడు. ఇక్కడ మనం ఈ రోజు నుంచి మనం చూడాల్సి. సో ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎప్పుడు ఎందుకంటే మెరుగ్గా ఉండాలి, ఇంకా ఎందుకంటే బాగుండాలని, ఎందుకంటే ఇంకా సౌకర్యవంతంగా ఉండాలని తను చేసే పోరాటంలో తనకి ముసలితనం రాబోతా ఉంది, ఆరోగ్యం క్షీణిస్తా ఉంది, 50, 60, 70 క్షీణిస్తా ఉంది. కాలక్రమంలో తనకున్న బలం, తనకున్నటువంటి తెలివితేటలు, తనకున్న జ్ఞాపక శక్తి అన్ని కూడా కాలక్రమంలో అన్ని పోగొట్టుకుంటున్నాడు. అన్ని కూడా అయితే ప్రతి జీవితంలో మనం చేయలేని కార్యక్రమాలు చాలా ఆగిపోయి ఉంటాయి. అదే మనం అనుకున్నాం ఇది చేద్దామని, మనం అనుకున్న వీళ్ళ కోసం ఇది కనుక ఎత్తి పెట్టాలని, మనం అనుకున్న వీళ్ళకి ఈ మాత్రం మనం అమర్చి వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ అనుకున్నవన్నీ కూడా ఏది ఫుల్ఫిల్ కాదు. అంటే 100 విషయాల్లో మేబీ ఒక 20, 30 ఫుల్ఫిల్ అవుతాయి, కానీ 70
70 అంశాలు మనకు ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. అందుకని అతను అనుకుంటాడు అనమాట. మనం అనుకుంటాం నేను ఓడిపోయాను, నేను ఇది కూడా నేను వాళ్ళకి నేను చేయలేకపోయానే, కొంచెం జీవితం ఉంటే బాగున్ను, కొంచెం వాళ్ళ మధ్యలో గడిపితే బాగున్ను అని బాధను వాడు తలుచుకుంటూ బాధను అనుభవిస్తాడు. ఇక తన కుటుంబాన్ని ఏమాత్రం పోషించలేకపోయేసరికి కుటుంబ సభ్యులు అవమానిస్తారు. సో డబ్బులు ఉన్నంత వరకు, డబ్బులు ఇస్తున్నంత వరకు మాత్రమే మనకి విలువ. అలాగే మనం ఒంటి పట్టి చేస్తూ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీరుస్తున్నంత వరకే మనకి విలువ. కుటుంబాన్ని ఇంకేమాత్రం పోషించలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులే అవమానించడం ప్రారంభిస్తారు. ముసలి లేదా పనికిరాని ఎద్దు వలె చూస్తారు. ఇప్పటి వరకు పని చేసుకున్నంత వరకే నేను నిన్ను పోషిస్తున్నాను, నేను పనికిరావు కాబట్టి నేను కళేబరాలకి కలే- ఆ, ఎక్కడైతే వాటిని చంపేస్తారో అటువంటి ప్రదేశాలకి అమ్మేయడం లేదా తోలేయడం జరుగుతుంది. ఇది మనం లిటరల్ గా మనం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అది ఇది భార్యాభర్తల మధ్య పరిస్థితులుగా రావచ్చు, లేదా పిల్లలు మనల్ని ఎలా చూడబోతారు, మనం ఇంకా వాళ్ళు మన పోషణ మీద వాళ్ళు ఇంకా లేరు. సో మనము మన కష్టపడి తీసుకోవచ్చే డబ్బులు ఇస్తేనే దాని మీద వాళ్ళు ఆధారపడుతున్నంత వరకు మన అవసరం ఉంది. ఇంకెప్పుడైతే మనం పనికిరాము, ఇంకా మనం ఈ డబ్బులు ఇవన్నీ మనం రాలేక లేని పరిస్థితిలో ఒక రిటైర్మెంట్ అనో లేకపోతే లేదా మనం లేదా ఆరోగ్యం క్షీణించేసి మనం త్వరగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా సరే, లేకపోతే మనం వ్యాపారం చేయలేని పరిస్థితిలో మనం ఉంటే కంపల్సరిగా ఆ కుటుంబ సభ్యులు క్రమక్రమంగా మన మీద ఉన్న ఆ యొక్క గౌరవము అంతా కూడా తగ్గుతూ ఉంది. ఇది కూడా మనకు గమనిస్తూనే ఉంది. వాళ్ళ మాటలు, సూటిపోటు మాటలు, వాళ్ళ వాళ్ళ మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు, కదా, అవన్నీ కూడా మన కాలక్రమంలో ఆ మార్పులు మనకు గమనించగలుగుతున్నాం. ఒకప్పుడు వీళ్ళు నాతో ఎలా ఉన్నారు, ఒకప్పుడు వీళ్ళు నాతో ఏ విధంగా నా దగ్గర చేయించుకున్నారు, నన్ను ఏ విధంగా నన్ను పలకరించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మాటల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి, అది కూడా మనకు అర్థమైపోతా ఉంది. అయితే ఇవన్నీ జరుగుతున్నా, ఇంత లోపల ఆవేదన చెందుతున్నా సరే ఆ పరిస్థితులకి, ఇంత జరిగినప్పటికీ కుటుంబంపై మక్కువ ఏమాత్రం తగ్గక ముసలితనంలో వికృతమైన రూపంతో బాధపడుతూ మరణానికి సిద్ధమవుతారు. వికృతమైన రూపం అంటే ఏం లేదు, అంటే శరీరం ముడతలు పడిపోతా ఉన్నాయి, కదా, సో పళ్ళు ఊడిపోతున్నాయి, తల నెరిసిపోయింది, లేదా ఒకసారి వెనకాల, ఒకసారి మన మన బ్యాక్ వంగిపోయింది, వెన్నుపూస వంగిపోయి ఉంది, కదా, అడుగులు వేయడం తడబడతా ఉంది. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తను ఏం చేయలేడు, నిస్సహాయం. ఎందుకంటే అతనికి ఆల్టర్నేటివ్ రూట్ లేదు ఇంకా. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడంటే ఇంకా వీళ్ళే చూసుకోలేకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం చూసుకుంటారు ఇంకా. ఆ ఆ ఇదితో ఇంకా ఉన్న పరిస్థితుల్ని మనం ఏం చేయాలో మనకు తెలియక అర్థం కాక, అయినా కూడా చాలా సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎట్లా చెప్పలే, మనోళ్ళే కదా అంటే అన్నారులే, కానీ అంటే అన్నారులే మనం కామ్గా ఉన్నాం, లోపల ప్రతిదానికి గాయం అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇంకా నిస్సహాయ స్థితిలో ఇంక మనం పోలేం కాబట్టి కొన్ని సందర్భాల్లో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎంత అన్నా ఎన్ని రకాలుగా అనుకున్నా సరే పట్టించుకోలేకుండా అక్కడే ఉండిపోతారు. అందుకే విదురుడు
మనకి భాగవతంలో విదురుడు మన ధృతరాష్ట్రుడి దగ్గరికి రావడానికి గల కారణం, నువ్వు వాళ్ళనే చంపాలని చూసి, పాండవుని చంపాలని చూసి, వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని నువ్వు పూర్తిగా లాక్కుని వాళ్ళని నడి రోడ్డు మీద పడేయాలని నువ్వు మళ్ళీ పోయి వాళ్ళ ఆశయం నువ్వు పొందుతున్నావు చూడు. ఇంతకంటే ఏ, ఒక్క జీవితమే మేలు అసలు. అవి వాటికి ఇది జీవితం యొక్క లక్ష్యం తెలియదు కుక్కలకి వాటికి. కానీ ఇంత ఇంత అవమానాల మధ్యలో కూడా నువ్వు బతకాలని నువ్వు అనుకున్నావు చూసావా. ఇది తెలుసుకుని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే. సో మనిషి మనిషి అనేవాడు యాక్చువల్గా ఆ స్థాయికి దిగదాల్సిన కర్మ ఏ మనిషికి పట్టకూడదు కూడా. యాక్చువల్గా అందుకనే ఇక్కడ మనకు వచ్చేసరికి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే 4 ఆశ్రమాలు పెట్టింది అందుకని. సో ఓకే, కొంతకాలం బ్రహ్మచారిగా ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా గృహస్థ అవుతారు చాలా మంది. సో గృహస్థ అయిన వెంటనే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనే పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకో ఉండాలి. నేను సంపాదించేది, నేను సమకూర్చేది ఇదంతా భగవాన్ యొక్క దయ మీద జరుగుతున్నాయి. సో నా కుటుంబానికి కావాల్సి నేను ఏర్పరుస్తున్నాను నేను. బట్ నా జర్నీ వీళ్ళతో ఇన్ని సంవత్సరాలు మాత్రమే అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వెంటనే వానప్రస్థంకి వెళ్ళిపోవాలి. ఇంటికాడుంటే మనకి పిల్లలు అవమానాలు తీసుకోవాల్సిందే మనం. ఎందుకంటే 60 తర్వాత మన భగవానుడికి పూర్తిగా మన జీవితం అంకితం చేయాలి. అప్పుడే మనకి గౌరవం నిలబడుతుంది ఇక్కడ. ఒకవేళ మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తే కూడా మన యొక్క ఆధ్యాత్మిక సాధనే మనకి విలువ ఇస్తుంది. మనము భగవంతుడి యొక్క కార్యక్రమం నిమగ్నం అయినట్టు వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు. మనలో ఆ సీరియస్నెస్ లేనప్పుడు మనం ఆ విధంగా మనం అటువంటి లక్షణాలు మనకు కనబరచకపోతే అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఎందుకు ఖాళీకి కూర్చున్నావు ఇక్కడ, అదేదో వచ్చి ఈ సామాన్లు తోవచ్చు కదా, అదేదో వచ్చి కదా ఈ అదే చిమ్మొచ్చు కదా, లేదా ఆ పని చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా అని వాళ్ళు మన నుంచి వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే మనం పెద్దలుగా వాళ్ళ పని లేదో వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటే మనం వచ్చి మిగతా ఆధ్యాత్మికమైన విషయాలు మనం ఆ దాంట్లో నిమగ్నం అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మనం కొద్దిగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, అలాగే వాళ్ళ పిల్లలకు కూడా మనం తగిన విధంగా వాళ్ళకి మంచి నేర్పిస్తూ ఉంటే అప్పుడు మన పిల్లలు కూడా మనకి ఆ గౌరవం అది ఇస్తారు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే, వీళ్ళు పనికిరాని ఎద్దులు వీళ్ళంతా. కాకపోతే కాబట్టి నేను ఎందుకు భారాన్ని మోయాలి, వాళ్ళకి నేను రూపాయి పెట్టేది కూడా నాకు నాకు నిజంగా నాకు ఇష్టం లేదు ఇంకా. అలాంటి ఆలోచనలు వాళ్ళలో రావడం మనం గమనించడం, దానికి కుమిలిపోవడం, తర్వాత ఏమాత్రం వాళ్ళ మీద అయినా ఆశ చావదు. See, కొన్ని కుటుంబాల్లో మేబీ ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ జన్మైనా ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు భాగవతం చెప్పినంతగా డ్రమాటిక్ గా ఈ రోజు ఇప్పటికిప్పుడు మన లైఫ్ లో అవి ఉండకపోవచ్చు. అవును. మరి ఇంత ఓవర్గా చెప్తున్నారు, మా ఇంట్లో ఏం అట్లా లేదే, మా ఇంట్లో అట్లా లేదంటే ప్రస్తుతానికి ఈ జన్మకు కొంత మన అదృష్టవంతులమే అంతే, అంతవరకు మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ మీద ఉన్న మక్కువ మమకారంతో మన సాధన కానీ వదిలేస్తే, మన సేవను వదిలేసుకుంటే, మన భక్తిని వదిలేసుకుంటే డెఫినెట్ గా ఈ పరిస్థితులకు మళ్ళీ వెళ్తాం. విదురుడు ఆ పరిస్థితులు రాకూడదనే
అంత కఠినాత్మకంగా తిట్టి, ఓకేనా, ఘోరాతి ఘోరాగా అవమానించి బయటికి తీసుకెళ్ళాడు. సో ఇది ఇప్పుడు మనం ఎవరికి సరెండర్ అవ్వట్లేదు కాబట్టి ఎవరు వచ్చి మన ఇంత కఠినంగా ఎవరు మాట్లాడరు మన గురించి. కానీ జరగబోయే పరిస్థితులు మాత్రం ఇవే అన్నమాట. ఎవరికైనా సరే మనము వ్యామోహం తగ్గించుకోకపోతే, మనం వ్యామోహం తగ్గించుకోవాలి వ్యక్తుల మీద, కానీ వ్యామోహం ఈ టైంలో కృష్ణుడి మీద పెంచుకోవాలి. ఒకవేళ మనము ఆ వ్యామోహం ఇప్పుడు తగ్గించుకోలేదు అనుకోండి, మరణ సమయంలో చాలా భయపడాలా, చాలా బాధపడాలి. మనం చాలా ఆ, ఆ, మనం భరించబోయేటువంటి ఆవేదన, అది మనం ఊహల్లో కూడా మనకు ఉండదు అనమాట. అందుకనే వానప్రస్థం అనే పాయింట్ ఎందుకు వస్తుంది అని అంటే, మనమే తెలిసి వాళ్ళని దూరంగా పెట్టడం. దానివల్ల మరణానికి ప్రిపేర్ అవడం. మరణంలో ఎన్ని పోతాయి కాబట్టి ఒక షాట్ లో నేను ముందు నుంచే దానికి నేను రెడీ అవుతాను, ముందు నుంచే దానికి నేను ప్రాక్టీస్ చేస్తాను, ముందు నుంచే వాళ్ళ దగ్గర వస్తుంది. నేను ఇంకేం వాళ్ళ మీద నేను ఆశించను. మేబీ ఒక్కోసారి కొంతమంది జీవితాల్లో వాళ్ళ పిల్లలు చాలా ప్రేమగా చూస్తూ ఉండొచ్చు, వాళ్ళని చాలా ఇదిగా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఇచ్చిన సంస్కారాల వల్ల వాళ్ళు చేస్తూ ఉండదు. ఎస్, బట్ స్టిల్ అలాంటి ప్రేమ ఇచ్చినప్పటికీ కూడా మన సాధన మనం చేస్తూనే ఉండాల్సింది. మనము అర్థం చేసుకోవాలి, వాళ్ళు ప్రేమించాల్సి ఇచ్చినా సరే వాళ్ళు శాశ్వతంగా నాకు ఈ ప్రేమ ఇవ్వలేరు కాబట్టి నేను ఆ ప్రేమకి నేను దాసోహం అయిపోయేసి నేను భగవంతుడి సాధన మర్చిపోకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు విదురుడు కానీ రాకుండా ఉన్నాడు అనుకోండి ఆయన జీవితంలోకి, ధృతరాష్ట్రుడి జీవితంలో రాకుండా కానీ ఉండి ఉంటే ధృతరాష్ట్రుడి లైఫ్ బాగానే గడిచిపోయి ఉంటుంది ఏది భవనంలో. కానీ మరణ సమయంలో నరకం అనుభవిస్తూ తర్వాత చేసిన పాపాలకి మళ్ళీ కొన్ని వ్యాధి ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే విదురుడు కఠినంగా మాట్లాడి తనని సాధన వైపు మళ్ళించాడు. ఆ సాధనతో తాను ఆ జనంలోని తాను మోక్షం పొందాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఈరోజు అన్ని వసతులుండి అన్ని రకాలుగా మనకి అవకాశాలు ఉండి మనందరూ ప్రేమగా చూసుకుంటే నిజంగా అదృష్టవంతమే. కానీ ఆ అదృష్టాన్ని భక్తి కోసం వాడాలి. ఆ అదృష్టాన్ని మనం భగవంతుడి దగ్గర అవ్వడానికి వాడాలి. అంతేగాని ఇప్పుడంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉంది అని అనుకుంటే మరణ సమయంలో అంతే బాధపడాల్సి వస్తుంది. వానప్రస్థం అన్న పాయింట్ వచ్చిందే అందుకనే. ఆ మనం తర్వాత సన్యాసి అనే పాయింట్ వచ్చింది అందుకంటే మరణ సమయంలో ఐఎమ్ వెరీ ఫ్రీ. నాకు ఏ వస్తువు మీద, ఏ వ్యక్తి మీద, దేని మీద నాకు ఎటువంటి ఇది లేదు, అటాచ్మెంట్ లేదు. నాకు కేవలం కృష్ణుడి మీద మాత్రం నాకు అటాచ్మెంట్. అలాగే నేను వాళ్ళకి కానీ కృష్ణుని ఇచ్చాను అనుకోండి, నా ఇంట్లో వాళ్ళకి, నా బంధువులకి, నేను వాళ్ళకి కానీ కృష్ణుని ఇవ్వగలిగితే నాకెంత ధైర్యం కృష్ణుడు ఇస్తున్నాడు, నన్ను ఎట్లా కృష్ణుడు కాపాడుతున్నాడు, కృష్ణుడు వాళ్ళని కూడా కాపాడుతాడు. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో వాళ్ళ మీద మనకి బాధ లేకుండా, మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆ దిగులు లేకుండా లేదా భయం లేకుండా మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. అది కేవలం మన కృష్ణుడిని ఇస్తే మాత్రమే మనంత ఫ్రీగా వదిలేసిపోగలం. ఎందుకంటే కృష్ణుడికి చేస్తున్నారు కాబట్టి ఆ కృష్ణుడు వాళ్ళని కూడా బాగా చూసుకుంటాడు. కాబట్టి నాకు నేను ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అని అలా మనకి రిలీఫ్ రావాల్సిందే. ఓకేనా? అంతేగాని నేను ఆస్తులు ఇస్తాను, ఓకేనా, నేను వాళ్ళకి కావాల్సింది తీసిస్తాను, వాళ్ళకి వసతులు ఇస్తాను, భయాలు రెట్టింపు అవుతాయి అన్నమాట, బాధ రెట్టింపు అవుతుంది, కష్టాలు ఇంకా రెట్టింపు అవుతాయి. సో ఏమాత్రం మక్కువ తగ్గదు, ఆశ ఇంకా అలాగే ఉంటుంది.
ఓన్లీ ఈ రోజు ఏమంటున్నారు, రేపైనా తెలుసుకుంటాడు, రేపైనా తెలుసుకుంటాను రేపు వీళ్ళు అని వాళ్ళ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు. కానీ ఇవాళ పరిస్థితులు అలా లేవు, అలా రావు. అదే ప్రేమని మనం భగవంతుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ సమయంలో భగవంతుడు చేయగలిగినవన్నీ చేస్తాడు, మన ఊహకు అందని రకంగా చేస్తాడు. అప్పుడు మనం ఎలా పడినాల్సి వస్తుంది అని అంటే, పెంపుడు కుక్క వలె ఆ ఇంట్లో పడుంటూ మిగిలిన ఆహారాన్ని పడేస్తారు. అనేక రోగాలతో ఆకలిపోయి తక్కువ తింటూ పని చేయలేకపోతాడు. ఎవరి పరిస్థితి అయినా సరే దాదాపుగా ఈ సిచ్యువేషన్ వచ్చే వచ్చే పరిస్థితులు 100% వచ్చేస్తాయి. అంటే మన మన పరిస్థితి పెంపుడు కుక్క లాగే ఉండిపోతుంది. మిగిలిపోయి ఇంకా అవసరం లేదన్నప్పుడు మనకు అలా పడేస్తారు అనమాట. అయితే ఆల్రెడీ అనేక రోగాలు ఉంటాయి బాడీలో. అంటే అజీర్తి, బీపీ, షుగరు, కడుపులో మంట, వీటి వల్ల ఆకలేదు, అది శక్తి కావాలి, అరగదు. కాబట్టి తక్కువ తింటున్నాడు కాబట్టి శక్తి ఉండదు, శక్తి లేదు కాబట్టి పని చేయలేకపోతాడు, తన పని తాను చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్తున్నాడు. ఒకప్పుడు రాజాగా ఉన్న మనము, ఒకప్పుడు రాజుగా ఉన్న మనం, మన ఆదేశాల మీద మొత్తం కుటుంబము వ్యవస్థ నడిచే మనం చూసినటువంటి మన స్థాయి, ఆ స్థితిలో నుంచి ఈ రోజు అదే ఇంట్లోనే మనం ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాము అని అంటే, అవన్నీ తలుచుకుంటూ చాలా చాలా కుమిలిపోవాల్సి వస్తుంది. కుమిలిపోతాడు కూడా. అందుకే మనం చూస్తాం చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళంతా వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఇవే డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, మేము ఎంత చేసాము, మేము అంత చేసాము, మేము అలా చేసాము, ఇలా చేసాము, ఇప్పుడు రోజు మా కోడలను పట్టించుకోవట్లేదు, మా కొడుకు పట్టించుకోవట్లేదు, కూతురు పట్టించుకోవట్లేదు. సో ఇలాగా వాళ్ళకి ఇవే జ్ఞాపకాలే ఉంటాయి, వీటినే తలుచుకుంటూ మనం అప్పుడు చెప్తాం అవన్నీ వదిలేయమ్మా, ఇన్ని అవసరం లేదు, ఎందుకని వాళ్ళు అది వదలలేరండి. వాళ్ళ వల్ల కాదని, బికాస్ వాళ్ళ లోపల ఉన్న ఆవేదన, లోపల ఉన్నటువంటి ఆ భావన, అది చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు వాళ్ళు. అదే ఇందులో వాళ్ళు నలిగిపోతుంటారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి అది తప్ప ఇంకేది గుర్తుండదు. మీరు ఆలోచించండి, ఇంకా అయ్యే పెట్టుకొని అప్పుడు మరణ సమయం ఏం జరుగుతుందో, ఆ తర్వాత నెక్స్ట్ జన్మ ఎలా వస్తుందో, ఎలాంటివి వస్తుంది. తన కళ్ళు ఉబ్బిపోతుంటాయి, శరీరం అంతా కఫంతో నిండిపోయి ఉంటుంది, దగ్గుతూ ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది, గొంతు నుండి గుర్రు అనే శబ్దం వస్తూ ఉంటుంది. చూసిన ఆల్మోస్ట్ కొంతమంది ఇంకా బాడీ ఇంత బెడ్ మీద పడి ఉంది, బాడీ ఇంత కదలేని పరిస్థితిలో ఉంటున్నాము. కదలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు చూస్తే శరీరం అంతా కఫంతో, అంటే లోపల ఏమంటారు, నెమ్ముతో నిండిపోతే లోపల, అంటే మనం ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఇప్పుడు మనకి గల్ల వస్తుంది కదా, గల్ల. సో అదంతా కూడా, అట్లాంటిదంతా కూడా ఆల్రెడీ శరీరం అంతా నిండిపోయి ఉంటుంది అనమాట. దానివల్ల కళ్ళు ఉబ్బిపోతూ ఉంటాయి. మనం చూస్తుంటాం శరీరంలో ముఖ్యంగా ముఖం అదంతా కూడా గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అదే వ్యక్తి మన కళ్ళ ముందే శరీరం అంతా క్షీణించిపోయేసి ముఖం చూసినప్పుడు మనకే ఎట్లా ఉండేవాడు, ఎలా
ఎలా తయారయ్యేవా ఈ వ్యక్తి, ఎలా తయారయ్యేది ఆమె అయితే, ఆ మగవాడైతే అతను ఎలా ఉండేవాడు, అతను తెల్ల తెల్ల సూటు లేదా తెల్ల పంచి కట్టేసుకుని ముందుకు వెళ్తాడు ఎలా ఉండేవాడు, ఎలాంటి ఎంత టీవీగా ఉండేవాడు. అట్లాంటి వాడు ఇప్పుడు బెడ్ మీద పడిపోయేసి ఒక వికృతంగా ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతా ఉంది, తగ్గుతూ ఉన్నాడు. గురుగురు గురుగురు అనే శబ్దం వస్తానే ఉంది, ఎందుకంటే ఊపిరి ఆడడం లేదు, గాలి ప్రాపర్గా తీసుకోలేకపోతుంది. సో కొంతమంది అంటారు, అందుకే మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం ఇలాంటి సిచ్యువేషనే రాకూడదు అని, బెడ్ మీద పరిస్థితి రాకూడదని. అది దేవుడినే మేము అడిగినా దేవుడు ఏం చేసేది, మన గజంలో మనం చేసుకున్న కర్రను బట్టి అది ఎలాంటి స్థితికైనా దారి తీయొచ్చు, భక్తులమైనా కాకపోయినా. అందుకని ఆ సమయంలో మనం అడగాల్సింది ఒకటే భగవంతుడు, ఆయన ఏ ప్రశ్న రాని, కానీ నేను మాత్రం నిన్ను మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏ ప్రశ్న రాని, నా నా రాత అది ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో మనకు తెలియదు, కానీ మనం మాత్రం నేను ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉండాలి కృష్ణ, నేను మాత్రం అంతకు మించి మాత్రం నాకు ఇంకేమీ అవసరం లేదు అన్న విషయాన్ని మాత్రం మనం నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి. అంతేగాని నేను హాస్పిటల్లో పడకూడదు, నాకు యాక్సిడెంట్ జరగకూడదు, నాకు గుండెపోటు రాకూడదు అంటే అది జరగదు. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది, మనం ఎలా చావాలని ఆల్రెడీ డిసైడెడ్ అది. కానీ చనిపోయేటప్పుడు మన మన యొక్క చైతన్యం ఎలా ఉన్నది ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మనం ఆ, మన మనం ఏ విధంగా భగవంతుడి దగ్గర మనం జీవిస్తాము, భగవంతుని తలుచుకుంటూ మనం ఎలా జీవిస్తాం అనే దాని బేసిస్ మీదే ఉంటుంది మన యొక్క మరణ సమయం. అది ఎవరు ఆపలేరు దాన్ని. భగవంతుడు ఆ విషయంలో, ఆ ఆ యొక్క సాధనలో మాత్రం భగవంతుడు ఆ కానీ కర్మ కానీ ఏమి పనిచేయదు ఆ టైంలో, ఇది ప్రాక్టీస్ లో. అందుకనే ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితం గడపడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆ దాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఇంకా ఆఖరి సమయంలో అలా పడుండడం, అది అలా బెడ్ మీద అలా పడుండడం అంటే, చుట్టూ బాధపడుతున్న బంధువులు చూస్తూ ఉన్నాం, అందరు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఒకరికొకరు తలుచుకోండి వాళ్ళని ఇదవుతూ ఉన్నారు. అయితే వాళ్ళ బాధ తీసుకొని ఏదో మాట్లాడాలనుకుంటున్నాం మనం, అని మాట్లాడలేకపోతున్నాం. ఏదో చెప్పాలనిపిస్తా ఉంది కానీ చెప్పలేకపోతున్నాం. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లే, ఎందుకంటే కఫంతో నిండిపోయింది కదా బాడీ అంతా. మన చెప్పదలుచుకుంటే వాళ్ళు ప్రయత్నిస్తారు అర్థం చేసుకొని, వాళ్ళకి అర్థం కావట్లేదు. పూర్తిగా జీవుడు కాలం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు, కాలం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోబోతుంది. ఇంత ఓన్లీ టైం విల్ డిసైడ్ మన ఎక్స్పైరీ సమయం అనేది, ఆ టైం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది ఇది ఎట్లా అనేది. సో ఇది చాలా గ్రాఫికల్ గా మనకి ఈ శ్రీమద్ భాగవతం మనకి కపిల భగవాన్ రూపంలో మనకి చెప్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. భాగవతం ఏది మభ్యపెట్టాలని మనం ప్రయత్నించదు, మనం భయపెట్టాలని మనం ప్రయత్నించదు. భాగవతం మనకి జరగబోయేటువంటి వాస్తవాలని, మనం మిగతా బాధ్యతల్లో మనం మనం పూర్తిగా దాని నిమగ్నం అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. సో ఒక విధంగా మనందరికీ ఇది ఒక విధంగా మన కళ్ళ ముందు రాబోయే కాలాన్ని మనకి ముందే భగవంతుడు మన జాతకాన్ని చెప్తున్నట్టుగానే ఉంది ఇది. ఇది ఎవరెవరు ఈ పరిస్థితిలో పడతారు, ఎవరెవరు ఈ సార్ అనుభవిస్తారు అనేది ఎవరని చెప్పలేరు, నాతో సహా ఎవరికైనా జరగచ్చు అది. మీరు ఎవరైనా సరే ప్రభుపాదుల వారి యొక్క ఆడియో వీడియో కానీ మీరు చూస్తే, ఆయన ఆఖరి సమయంలో ఆయన శరీరం వదిలేటప్పుడు మించి ఈ లక్షణాన్ని కనబడతాయి ఎక్కడ కూడా. కాకపోతే ఆయన
24 గంటలు కృష్ణుడు మర్చిపోలేదు కాబట్టి అంత భయం, అంత బాధలో కూడా శరీరం అంతా కూడా కంపించిపోయేసి, శరీరం అంతా రకరకాల నొప్పి. ఆయన నొప్పినే భరించాలి అసలు ఆయన. ఆ సమయంలో కూడా భాగవతాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో కూడా అంటే ఈ కప్పవాత పిత్తాలు ఈ లోపల ఏనా, ఆ, అవయవాల యొక్క ఆ, వాటి అవి వాటి ప్రభావంలో ఆ నొప్పి, ఆ బాధ అని ఏమాత్రం అనుభవించాలి. అదే స్థితిని మనం కూడా పొందొచ్చు. పొందొచ్చు అనే దానికి వాళ్ళంతా సాక్ష్యాలుగా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ జీవితాలు మనకి నిరూపించబడుతుంది. అది ఒక శిల ప్రభుపాదుల వారి వల్లే కాకపోతే అది మన వల్ల కూడా అవుతుంది. మనం కూడా 24 గంటలు కృష్ణుడిని తలుచుకునే పరిస్థితులు, అవకాశాలు మనం తీసుకోగలిగితే, సో మనిషి ఆ స్థాయిలో తాను ఆ సమయం కూడా భగవంతుని గుర్తు పెట్టుకోవచ్చు, మర్చిపోకుండా ఉండొచ్చు అని చెప్పడానికి మనకి నిలువెత్తు సాక్ష్యాలు అన్నమాట మన ఆచార్యులందరూ కూడా. ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ విధమైనటువంటి జీవన విధానంలోకి మనం వస్తేనే ఏది చేసినా సరే కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని మనం చేసే కార్యాలన్నీ ఆ విధంగా మనం అనుకుంటేనే మనకి ఈ అవకాశం వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. ఇది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అమెరికాలో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా సరే. స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పుట్టినా సరే, కులం మతానికి అతీతంగా, కులానికి మతానికి అతీతంగా మనిషి అనేవాడు ఈ సాధన చేయాలి. చేస్తేనే ఆ స్థితి రాగలుగుతారు. అందుకే మనకి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి టు మేక్ అస్ ప్రిపేర్ ఫార్ ది హైయెస్ట్. మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట హైయెస్ట్. మనం కోరుకునే శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైనటువంటి మనశ్శాంతి, ఆనందం మనకి ఆ సమయంలో మనం పొందుతాం అన్నమాట. ఇప్పుడంతా మనం ప్రాక్టీస్ చేస్తేనే. అందుకే లైఫ్ ఇస్ ఏ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అని చెప్పినందుకని లైఫ్ అంతా ప్రిపేర్ కావాలి కృష్ణుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి. అప్పుడే ఎగ్జామ్ లో మనం పాస్ అవుతాం. ఎగ్జామ్ లో మనం పాస్ అవుతాం. ఏమని కృష్ణుడి గుర్తుపెట్టుకునే పరిస్థితులు మనం తీసుకువస్తే మన ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే మనం. అందుకనే మన జీవితం ఎక్కడికల్లా అవసరమో, ఎస్ మనకు బాధ్యతలు ఉన్నాయి, మనకు వేరు వేరు పరిస్థితులు మనకు ఉన్నాయి. ఆ పరిస్థితిలో కూడా మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు భగవంతుడి దగ్గరగా ఉండడానికి, ఆ ప్రయత్నం చూసి కృష్ణుడు మనకు కావాల్సినటువంటి ఆ అనుగ్రహం ఇస్తాడు. ఇప్పుడు మేము ఫుల్ టైం నిర్ణయం తీసుకున్నాం. సో మా విధానం డిఫరెంట్ గా ఉంటుంది. గృహస్థులుగా లైఫ్ డిఫరెంట్ కూడా. ఆ గృహస్థులు కూడా రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ రకరకాల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాను ఏ విధంగా తాను కృష్ణుని గుర్తుపెట్టడానికి తాను పోరాడుతున్నాడు తన లైఫ్, అది కృష్ణుడు తెలుసు. మీకున్నటువంటి కాల పరిమితులు, మీకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి లైఫ్ లో వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఏ విధంగా మన కృష్ణుని గుర్తుపెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనేది ఆ కష్టం అనేది కృష్ణుడు చూసి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి మేబీ 24 అవర్స్ మేము చేయాలి నాలాంటి వాళ్ళు. కానీ మీ 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 మీలాంటి వాళ్ళు మీకున్న బాధ్యతలు కుటుంబాలు చేయడం కూడా, అది కూడా పార్ట్ ఆఫ్ భక్తే. అది కూడా కానీ మీకున్న పరిస్థితుల్లో ఎక్కడ లోపల దానివంటి డబుల్ స్టాండర్డ్స్ చేసుకోకుండా, అంటే ఏదో ఒక విధంగా ఊరినే సాకులు చెప్పుకుంటూ వేరు వేరు ఆ, ఆశలు, కోరికలు వదులుకోకుండా మనము రకరకాల కారణాలు చెప్తా, మనము మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ మనం ఆ, అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం అనుకోండి. ఓకే, భగవంతుడికి తెలుసు మనం ఎంత సిన్సియర్, ఎంతవరకు మనం కపటం లేకుండా మనం భక్తి చేస్తున్నాము, కపటం లేకుండా సేవ చేస్తున్నాము, లేదా సాధన చేస్తున్నాము, అది భగవంతుడు తెలుసు. దాన్ని బట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు.
లేకపోతే ఆచార్యులుగా కానీ గురువులుగా కానీ లేకపోతే వాళ్ళు ఎవరు వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన మనసులోకి వచ్చి ఎవరు చూడరు మనం ఏంటి ఎట్లాగా ఉన్నామని మనం ఎంత స్థాయిలో మనం చేస్తామని వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ లోపల పరమాత్ముడు తెలుసు. మనలో సిన్సియారిటీ కానీ ఉంటే మనలో సిన్సియారిటీ కానీ ఉంటే ఓకేనా, అది భగవంతుడు మనకి ఖచ్చితంగా మనకున్న శక్తిలో మనకి ఎంతవరకు మనకి అనుగ్రహాన్ని తీయగలుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు మనకి? ఆంజనేయ స్వామి ఉడత. సో ఆంజనేయ స్వామి బలానికి ఆయన పెద్ద పెద్ద బండలు మోస్తున్నాడు. ఓకేనా. రెండోది మనకి ఉడత దానికున్న బలానికి అది వెళ్ళి ఇసుక మోసుకుంటూ పడేస్తుంది. సో ఆంజనేయ స్వామికి ఎంత అనుగ్రహం ఇచ్చాడో ఉడతకు కూడా అంతే అనుగ్రహం ఇచ్చాడు. మేబీ డిఫరెన్స్ ఆయన బండలు మోసేదానికి చాలా తేడా ఉంది. కానీ లోపల భావనను చూసారా? వాళ్ళు అంతంత మోయగలుగుతున్నారు కానీ అంత మోయలేను నేను, బట్ నా పరిధిలో నేను చేయగలుగుతున్నాను చూసారా? అది చూస్తాడు కృష్ణుడు. అది చూసి మనకి కావలసిన అనుగ్రహం ఇస్తాడు. అందుకనే సన్యాసిగా చేసే పనులు వాళ్ళ స్థాయిలో చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ అనుగ్రహం వస్తుంది. గృహస్థులుగా చేయాల్సిన పనులు గృహస్థులుగా చేస్తే వాళ్ళ అంతే అనుగ్రహం భగవంతుడు ఇస్తారు. సో సన్యాసికి ఎంత అనుగ్రహం వస్తుందో గృహస్థులకు కూడా అంతే అనుగ్రహం వస్తుంది, ప్రొవైడెడ్ కపటం లేకుండా. ఓకేనా. లోపల వేరే వేరే ఉద్దేశాలు పెట్టుకోకుండా మనం అదే సేవని భక్తిని మనం కొనసాగిస్తే సో మనకి అదే అనుగ్రహం. మనమేం ఆలోచించాల్సిన, నేను సన్యాసిని ఎప్పుడు అవుతా అవి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉన్న పరిస్థితుల్లో మాక్సిమం నేను కపటం లేకుండా నేను నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను భగవంతుని నిత్యం గుర్తుపెట్టుకోవడానికి. మాక్సిమం నా ప్రయత్నం అంతా నేను చేస్తాను ఆ భావన ఉంటే చాలు. మనం ఖచ్చితంగా మనం మరణ సమయంలో కావచ్చు, ముసలితనంలో కావచ్చు, ఇట్లాంటి ఒక పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన అవసరం మనకి రాదు. ఓకే. ఆకరుణ అత్యంత దుఃఖంలో నొప్పిని భరించలేక అయిన వారిని ఎడవడాన్ని చూస్తూ దారుణంగా మరణిస్తుంది. ఆకరుణ అత్యంత దుఃఖంలో నొప్పిని భరించలేకపోతుంది, చాలా దుఃఖం అనుభవిస్తున్నాడు. అయినా వారి ఎడవడం చూస్తూ ఉన్నాడు. అది చూసి ఇంకా బాధేస్తుంది అతనికి. అంటే అప్పుడు మన ఫీలింగ్ ఏం తెలుసా? వీళ్ళందరూ చూడు నన్ను ఇంకా బతకాలని, నన్ను బతికించుకోవాలి, వాళ్ళ ప్రయత్నం చూడు అంటే వాళ్ళ వాళ్ళ ప్రేమ నా మీద ఎంత ఆ ప్రేమని అనుభవించాలి అని ఇంకా మనకి బాధేస్తుంది. అందుకనే భాగవతం ఏముంటుంది తెలుసా? మరణించేటప్పుడు అందరి మధ్యలో మరణించబాకండి అని చెప్తారు. అందుకే సన్యాసులు వీళ్ళంతా కూడా జనరల్ గా గమనించేది, దూరంగా వెళ్ళి మరణిస్తే బెటర్ అనుకుంటారు వాళ్ళు. దూరంగా వెళ్ళి మరణిస్తే నేను కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచించవచ్చు నేను అనే పాయింట్ లో వెళ్తారు. లేదా నేను బృందావనంలో వెళ్ళి మరణించాలి, లేదా కాశీకి వెళ్ళి మరణించాలనే పాయింట్ ఇందుకే వచ్చింది. అందుకనే వానప్రస్థం సన్యాసం తర్వాత మరణమే. ఇంకా వానప్రస్థం అంటే వెళ్ళిపోవడం, పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయి ఆడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటే దానికి తగినట్టుగా దానికి ఉండిపోయేసి తర్వాత మనము భగవంతుడి మీద ధ్యాస పెట్టాల. సో ఇంట్లో వాళ్ళు వాళ్ళ మధ్య చనిపోతే వాళ్ళ ఏడుపులు చూసి అయ్యో వాళ్ళ ప్రేమ నేను ఇంకొంచెం బతికితే బాగుండే అనేటువంటి ఆ సిచ్యువేషన్, ఆ ఆలోచనలో మరణం, శరీరం వదులుతున్నామంటే ఇంకెంత నరకం ఉంటుంది ఆలోచించండి. కానీ ఇక్కడ అంతా ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నేను మా ఇంట్లో చచ్చిపోవాలా, మా వాళ్ళందరి మధ్య చచ్చిపోవాలా, మా వాళ్ళందరినీ పిలిపించుకోవాలి, వాళ్ళందరూ ఒకసారి నేను ఆఖరిసారి నేను చూడాలా. చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి, అంటే ఎంత విభిన్నంగా ఉందో చూడండి. అంటే మనం యాక్చువల్ గా ఏ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలో చూడండి.
ఇప్పుడు మనం ఏ పరిస్థితిలోకి మన ఇప్పుడు ఈ నడుస్తున్నాయో, ఏ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయో మీరు చూడండి. అందుకనే మన హోదా, మన మన పేరు ప్రఖ్యాతలు, మన డబ్బులు, మన ఆస్తులు, ఇవన్నీ మనల్ని బంధించి పడేస్తాయి. అందుకే ఒక్కోసారి భక్తుల జీవితంలో భగవంతుడు ఒక్కోసారి వీటిని లేపుతుంటాడు అనమాట. కానీ మనకేమనిపిస్తుంది, భగవంతుడు నాకెందుకు అన్యాయం చేస్తున్నా, మనకి ఫీలింగ్ ఇది. మన ఫీలింగ్ ఇది. కానీ ఆయన ఏం చేస్తాడు, మన అల్టిమేట్ దానికి ప్రిపేర్ చేస్తాడు మనల్ని. ఎందుకంటే ఇవన్నీ ఉంటే మరణ సమయంలో వీటి కోసం మళ్ళీ మనం బతకాలనుకుంటాం. ఎలాగైనా మనం ఉండి వాటి అనుభవించాలని మనం అనుకుంటూ ఉన్నాం. అందుకని ఆయన తొలగిస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి తొలగిస్తూ ఉంటాడు. అల్టిమేట్ లాస్ట్ రోజులు వచ్చినప్పుడు మనకి దేని మీద వ్యామోహం ఉండకూడదు మనకి. కానీ ఉన్న పరిస్థితుల్లో మేము చూడాలా, వీటిని చూడాలా, మనం వాళ్ళందరూ చూసుకోవాలా, ఓకేనా, వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కళ్ళ ముందు దుఃఖంలో వాళ్ళు పడి ఉంటే మనకి వాళ్ళు వాళ్ళు చూపించే మనకి వాళ్ళు చూపించే ఆదరణ, వాళ్ళు చూపించే ఆ ప్రేమ అనిపిస్తుంది మనకి. అప్పుడు మనకి వదలబుద్ధి కాదు శరీరం అసలు. అప్పుడు ఇంకా అది అల్టిమేట్ నరకం అనమాట అది. ఇంకా వాళ్ళ గురించి మనం తలుచుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే భయము, ఆందోళన, దిగులు ఒక్కసారిగా మన మీద దాడి చేస్తాయి అనమాట అండి. శరీరం మొత్తం ఆల్రెడీ అప్పటికే చాలా నొప్పిచ్చేస్తుంది. అయినా వాళ్ళు ఏదో చూపించే ఆ చిన్న ఆదరణ మళ్ళీ మనం బతకాలనిపిస్తాం. ఆల్రెడీ మంచంలో పడి చాలా నరకం అనిపిస్తున్నాం. ఫైనల్ గా అతను మరణిస్తాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు మరణం తర్వాత ఇప్పుడు అనుభవాలు ఉన్నాయి. ఇదంతా జర్నీ చెప్తున్నాడు. ముందు ఏం జరుగుతుంది, మరణం తర్వాత కూడా ఏం జరుగుతుంది, కపిల బాబా అని చెప్తున్నాడు దేవహూతి అమ్మవారు. ఎగ్జాక్ట్ గా మరణ సమయంకి వచ్చేసరికి, మరణ సమయంలో కోపంతో భయంకరంగా చూస్తున్న ఇద్దరు యమదూతలు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ వాళ్ళ భయాలను చూసి, వాళ్ళ వాళ్ళ భయంకరమైనటువంటి వాళ్ళ ఆకారాన్ని చూసి, ఓకేనా, అప్పటికప్పుడే మలమూత్రాలు విసర్జిస్తాడు. సో ఇది ప్రక్రియ కూడా చాలా మంది ఆ, జీవితాల్లో ఎక్స్పీరియన్స్, వేరే వాళ్ళ జీవితాలు చూస్తుంటారు వాళ్ళు మరణ సమయంలో. ఓకేనా, రకరకాలుగా ఎగ్జాక్ట్ గా ఆత్మ వెళ్ళే ఊపిరిపోయే టైంకి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. సో యాక్చువల్ గా వాళ్ళు ఆ రకరకాల ప్రవర్తన కారణం ఏంటంటే యమదూతలు వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళు చాలా భయంకరంగా కనిపిస్తారు, కోపంతో కనిపిస్తారు, కళ్ళు ఎరుపెక్కిపోయేసి. ఆ వికృత రూపం చూసినప్పుడు మనం అక్కడికక్కడే మనం ఆ, శరీరంలో శరీరంలో కొన్ని అనూహ్యమైనటువంటి కొన్ని పరిణామాలు జరుగుతాయి. కళ్ళు బాగా తెరిచి చచ్చిపోతారు, కొంతమంది నోరు బాగా తెరిచి చచ్చిపోతారు, కొంతమంది మల విసర్జన చేస్తారు, రకరకాల ఇది జరుగుతుంటది. యాక్చువల్గా ఆ టైంలో యమదూతలు కనిపిస్తారు. అయితే భక్తుల ముఖాలు ఎందుకు చాలా ప్రశాంతంగా చచ్చిపోతున్నట్టు ముఖంలో ఆ కళలాగే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ దిగులు కానీ ఆందోళన చెందరండి, వాళ్ళకి యమదూతలు కనిపించరు. వాళ్ళకి యమదూతలు కనిపించదు. అందుకే వాళ్ళు హ్యాపీగా, పీస్ఫుల్ గా, వాళ్ళు ప్రశాంతంగా, ప్లస్ నేను కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతున్నాను హ్యాపీగా, శాశ్వతంగా నేను నా తండ్రి దగ్గర, అదే నా కొడుకు దగ్గర, నా స్నేహితుడి దగ్గర నేను వెళ్ళిపోబోతున్నాను అని పూర్తి నమ్మకంలో, పూర్తి విశ్వాసంతో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి యమదూతలు వాళ్ళ మనసులో, వాళ్ళ పరిసరాలకు రారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది.
ఆ తర్వాత ఏం జరుగుతుంది? మెడ చుట్టూ తాడుతో కట్టి శిక్షలు వేయడానికి తగిన శరీరాన్ని ఇచ్చి యమదూతలు అతడిని బంధించి లాక్కొని వెళ్తారు. మెడ చుట్టూ తాడు కట్టారు, యమపాశం అంటారు కదా దాన్ని. శిక్షలు వేయడానికి తగినటువంటి శరీరం, యాతన శరీరం ఇస్తారు. మా శరీరం కాల్చేస్తారు కదా. మనం పెట్టే 11 రోజుల యొక్క ఆ పిండదాన సంస్కారాలన్నీ కూడా. తర్వాత అతనికి యాతన శరీరం వస్తుంది. ఆ యాతన శరీరంతో వాళ్ళు బంధించి లాక్కొని వెళ్తారు. ఆ లాక్ అయినప్పుడు గమ్ముగా వెళ్ళరు వాళ్ళు. భయంకరంగా బెదిరిస్తారు అనమాట, భయంకరంగా తిడతారు. పైగా మన చేసినవన్నీ వాళ్ళు చూపిస్తారు వాళ్ళు. ఆ జీవితం మనం చేసినవన్నీ చూపించి, ఇందువల్ల మేము నేను తీసుకెళ్తున్నామని వాళ్ళు మనకు చెప్తారు అనమాట. మామూలుగా మనం జనరల్ గా మనం చూస్తాం, క్రిమినల్స్ తీసుకెళ్ళేటప్పుడు పోలీసులు తిడతారు కదా, ఏదో పనికి మాలినోడా, దరిద్రుడా, దుర్మార్గుడా, అసలు నీకు ఎలా చేయబుద్ధి అయింది అంతా, నీకు ఎలా అయిపోయింది రాను, అంటే కనీసం ఆ మాత్రం జ్ఞానం లేదంటారు నీకు, కానీ ఎట్లా భయంకరంగా తిడతాలా తీసుకెళ్ళాలి. అట్లాగే జమదూతలు కూడా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇల్లు మెయింటైన్ చేయడానికి కోసం ఇన్ని నువ్వు పాపాలు చేయాలన్నా, నువ్వు ఇంత దిగజారాలన్నా అంటారు నువ్వు, ఇన్ని రకాలుగా నువ్వు వాళ్ళకి హింసించాలన్నా, ఇంత అన్యాయంగా వాళ్ళు మోసం చేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు తిడుతూ తిడుతూ వాళ్ళు బెదిరిస్తా ఉంటారు. రా నిన్ను అడిగి రా, నేను తీసుకెళ్తాను, నేను చూడు ఇప్పుడు ఏయించుతావు చూడు నిన్ను, నేను చూడు నేను ఏ ప్లేస్ పెడతాము, నేను చూడు నేను ఎన్ని రకాలుగా నేను ఇది చేస్తాము అని. అంటే ఆ బెదిరింపుకు గుండె పగిలిపోతుంది అనమాట. ఓకేనా? వణికిపోతూ ఒక పక్క ఉంటే, లాక్ వెళ్తుంటే వణికిపోతూ ఉంటాం అనమాట. ఆ మార్గం అంతా కూడా కుక్కల చేత కరిపించుకుంటూ మార్గంలో చాలా నొప్పితో చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ యమపురికి వెళ్ళే మార్గంలో నెక్స్ట్ ఎన్నో ఎన్నో ప్రాంతాలని, ఆ మార్గంలో ఎన్నో శిక్షల్ని, ఎన్నో ప్రాంతాలని మనం ప్రయాణం చేయాలన్నమాట. సంవత్సర కాలం పడుతుంది యమలోకం చెప్పినసరికి. అందుకే సంవత్సరికం అంటాం మనం. ఇవన్నీ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే గరుడ పురాణమే, ఇదంతా గరుడ పురాణ సెక్షన్ ఇదంతా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నొప్పితో భరించలేక కుక్కలు కరుస్తా ఉన్నాయి, ఆ, లాక్కొని పీక్కొని ఉంటున్నాయి, బెదిరిస్తా ఉన్నారు, వణికిపోతూ ఉన్నాం. ఓకేనా? చేసిన అప్పుడు అనిపిస్తుంది, నేను ఎందుకు చేశాను రా, జస్ట్ వీళ్ళ మెయింటైన్ చేయడం కోసం ఇంత పెద్ద పాపం నేను చేశాను, ఇంత కష్టాన్ని వాళ్ళకి నేను ఇచ్చానా, వాళ్ళకి ఇంకా నేను ఒడిదోడు ఇన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టానా. ఇప్పుడు చూడు ఎవరు భరించాలి ఇప్పుడు ఇదంతా. జస్ట్ ఒక 40-50 సంవత్సరాల జీవితానికి మనం కొన్ని వేల జన్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలి. సో ఈ విధంగా ఆ, యమదూతలు యం- మనల్ని లాక్కొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు, మరణ సమయానికి ముందు నుంచే మనం ఆల్రెడీ కష్టం పడుతూనే ఉన్నాము. మనిషిగా సంసారంలో ఎంటర్ అయినప్పటి నుంచి మనం అల్లాడిపోతూ ఉన్నాము రకరకాల పరిస్థితులు. ఎస్పెషల్ గా ముసలితనం, మరణం వచ్చరికి ఇంకా ప్రాబ్లం పడుతున్నాం. ఆ తర్వాత యమదూతలు మనం లాక్కి వెళ్తున్నప్పుడు ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఇంకా ఎక్కడ యాక్చువల్ గా మనిషి హ్యాపీగా ఉన్నాడు ఈ బోధి ప్రపంచం, ఎక్కడ యాక్చువల్ గా అతను ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ప్రశాంతంగా ఉన్నామనే భ్రమలో ఓకేనా, ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకేనా? అలాంటి ఇదిలో మనం ఉన్నాం. అదే ప్రకృతి చేసే మాయ, అదే మన చుట్టూ మనకు ఉండేటువంటి ఓకేనా వాతావరణం. మనం ఎప్పుడు బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇంకేముంది అయిపోతుంది, ఇంకో సంవత్సరంలో మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాం, ఇంకో 6 నెలల్లో హ్యాపీగా ఉంటాం అని. మేము అందుకుని ఒక స్టోరీ చెప్పాను. గాడిదకి ముందర ముందు ఒక క్యారెట్ కట్టేస్తారు అన్నమాట. ఆ క్యారెట్ ఏమనుకుంటుందంటే 2 అడుగులు వేసుకుంటే నాకు క్యారెట్ దొరుకుతుంది అనే పాయింట్ లో అది 2 అడుగులు వేస్తుంది. విషయం అంతా కూడా క్యారెట్ ని ఎప్పుడు తిందామనే ఆ ఇదిలో తను ముందుకు వెళ్తూనే ఉంది, అది మళ్ళీ అదే 2 అడుగులు ముందుకు వెళ్తూ ఉంటుంది క్యారెట్. ఈ లోపల యజమాని పెద్ద లగేజ్ చేసి పడేస్తాడు, కేజీలు కేజీలు. మనం ఏమో ఆ క్యారెట్ ని చూసి ఆ వచ్చే ఆ చిన్న చిన్న సంతోషాలు, ఆ చిన్న చిన్న ఆ మనకు వచ్చే మనం ఏదో అనుభవించే చాలా చిన్నదే, తక్కువ అనుభవిస్తున్నాం.
కానీ భారం మోసేది మాత్రం గాడిదలాగా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నెన్నో అసమానతలు ఎన్నో మనం అనుభవిస్తున్నాం అన్నమాట. కానీ జస్ట్ ఏదో ఆ కొద్దిగా స్వల్పం, కొద్దిగా ఆ ఆ- ఆ సుఖం కోసం మనం అదే ఇక్కడ మనకి ఈ పరిస్థితి మనకి అదే కనబడుతుంది. అదే ఇక్కడ జరుగుతా ఉంది. ఇంత పెద్ద 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 భారాలు మోస్తున్నాం. జస్ట్ ఆఫ్టర్ ఆల్ కొద్దిగా కడుపు నిండడానికి అంతే. సో దానికోసం నిజంగా నేను పొందేదానికి నేను ఎంత కష్టపడాలన్నా, యా మినిమం మినిమం బట్టలకి, మినిమం ఇల్లుకి, మినిమం గూడికి కష్టపడితే తప్పేం లేదు. ఒకవేళ మన పరిస్థితి అంత దారుణంగా ఉంది అనుకోండి, వెళ్ళడం తప్పు. ఎందుకంటే అది ఫస్ట్ కర్తవ్యం అయిపోతుంటారు. బట్ స్టిల్ ఆ ప్లేస్ లో కూడా మనం భగవంతుడు మనం స్మరించుకుంటూ ఉంటే, భగవంతుడు స్మరణలో మనకి ఆ కష్టం తెలియదు. లేకపోతే వసతులకి, లేకపోతే ఇంకొద్దిగా ఆడంబరాలకి మనం జీవితాలు పణంగా పెట్టాము అనుకోండి, అండ్ రేపు మనం ఒక్కరమే అది భరించాల్సి వస్తుంది. మనం ఒక్కరమే వాటిని అనుభవించాల్సి వస్తుంది రాబోయేటువంటి భవిష్యత్తు. సో ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాము. మిగిలిన రేపు చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. అనంత కోటి వైష్ణవునికి జై. శివధర్మ హరినామ సంకీర్తనకి జై. పితాయ గౌతమ